హాయ్ అండి. ఈరోజు మనము టమాటా రొయ్యల కర్రీ చేస్తున్నానండి. ముందుగా స్టవ్ వెలిగించేసి కళాయి పెట్టేసుకుందాము. ఇదిగోండి రొయ్యలు. వీటికి చిట్టి చిట్టి కాళ్ళు ఉంటాయి అన్నమాట. ఇవి వేగితే గనక చిట్టి చిట్టి కాళ్ళు అన్నీ ఊడిపోతాయి. మనం వీటిని వేయించుకుందాము. ముందు ఇవి కనుక మనము వేయించుకుంటే కాళ్ళన్నీ ఊడిపోతాయి. తల దగ్గర కూడా చిన్న చిన్న హెయిర్ లా ఉంటుంది. వాటి మీసాలు అన్నమాట, అవి కూడా ఊడిపోతాయి. మనము లో ఫ్లేమ్లో వేయించుకుందాము. ఇవి చూసారండి, చిన్న చిన్న హెయిర్ మొత్తం ఊడిపోతుంది. చిన్న చిట్టి కాళ్ళు చూసారండి ఊడిపోయాయి. ఏమైనా ఒకటి రెండు ఉంటే మనం చేతి శుభ్రం చేసుకోవాలన్నమాట. స్టవ్ బంద్ చేసి క్లీన్ చేసి శుభ్రంగా వాటర్లో కడుక్కోవాలి. ఇదిగోండి, ఇదంతా వేస్ట్ అనమాట. ఇదంతా వేస్ట్. ఇదిగో శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను అనమాట. చిట్టి కాళ్ళని తీసేసాను, తల కూడా తీసేసాను. ఇందులో మనము వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి ఒకసారి. ఓకే, గిన్నె పెట్టేసుకున్నాము. స్టవ్ వెలిగించేసి 4 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకున్నాము. కొద్దిగా తాలింపు గింజలు వేసుకుంటున్నాను. టమాటా, ఉల్లిగడ్డ, రొయ్యల కూరకి టమాటా, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉల్లిగడ్డలు వేసుకున్నాము. పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను. వేగనిద్దాము. ఒక 5 నిమిషాలు వేగనిద్దాము. పైన మూత పెట్టేద్దాము. తీసుకుంటాము. పచ్చివాసన పోయిన పప్పు ఉంచుకున్నాం కదా, ఇదిగో శుభ్రంగా రొయ్యలు పెట్టుకున్నాం కదా, ఇది ఇందులో వేసుకోవాలన్నమాట. ఇందులో పసుపు వేద్దాము కొంచెం. ఒక్క నిమిషం మగ్గనిద్దాము. కట్టుకుంటే ఇందులో టమాటాను, కొత్తిమీర వేసేస్తున్నాను. ఇది చక్కగా మగ్గాలన్నమాట. టమాటా ముక్కలు సాల్ట్ వేసుకున్నాము. తర్వాత చూసి వేసుకుందాము. టమాటాలు అన్నీ మగ్గిపోయాయి. ఇందులో ఒక స్పూను కొంచెం వేసుకుంటున్నాము. కలుపుకుందాము. కర్రీ అన్నంలో కానీ, చపాతీ కానీ, రొట్టెలో కానీ సూపర్ ఉంటుంది. జొన్న రొట్టె కానీ, రాగి రొట్టె కానీ, సజ్జ రొట్టె కానీ, ఎందులోకైనా సూపర్ ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఓకేనండి, మూత తీసి చూద్దాము. మగ్గిపోయింది. ఓకేనండి, ఉడికిపోయినట్టే. ఆయిల్ కూడా పైకి వచ్చేసింది కదా. ఇదిగోండి, ధనియాల పౌడరు, కొద్దిగా గరం మసాలా కలుపుకోవాలన్నమాట. ఇందులో కొత్తిమీర కట్ చేసుకొని సూపర్ టేస్ట్ ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా చాలా టేస్ట్ ఉంటుంది కర్రీ కూడా. మీరు ఒకసారి ట్రై చేయండి.
వాటర్ కూడా వేసుకోవచ్చు, కానీ నేను వాటర్ వేయట్లేదు. మీ ఇష్టము, కావాలంటే మీరు వేసుకోవచ్చు. దీని మీదకి మనము ఇప్పుడు రొట్టెలు చేద్దాము. కాంబినేషను అయిపోయిందండి కర్రీ. స్టవ్ బంద్ చేసేస్తున్నాను. నేను స్టవ్ వెలిగించేసి రొట్టెల కోసము వాటర్ పెట్టేసుకుంటున్నాను. నేను ఒక 4 రొట్టెలు కావాలని వేసుకుంటున్నాను. ఇదిగోండి, ఇది రాగి పిండి అండి. మనం రాగి పిండితో రాగి సంగటి చేసుకోవచ్చు, రాగి జావ చేసుకోవచ్చు, రాగి రొట్టెలు చేసుకోవచ్చు. చాలా మంచిదండి హెల్త్ పరంగా. ముఖ్య వాటర్ మసాలా స్టవ్ బంద్ చేసేసుకొని ఓకేనండి పెనం పెట్టేసుకున్నాము. పిండి కలిపేంత వరకు. ఓకేనండి, పిండి కలుపుకుందాము. కొద్దిగా వాటర్ వేసుకున్నాము. కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి, లేకపోతే పిండి మెత్తగా అయిపోయింది. ఇలా కలుపుకోవాలన్నమాట. పిండి చల్లగా అవ్వకుండా ఇలా చేసుకోవాలన్నమాట. ఇలా తీసుకుంటూ కలుపుకోవాలన్నమాట. ఇలా చేతి అడపాలి. చేతి అడిపితే చేతికి అంటుకొచ్చింది. ఇలా ముద్దలు చేసుకోండి అన్నమాట. ఇది పక్కన పెట్టేసుకుందాము. త్వరగా అయిపోవాలంటే డబ్బాతో తీసుకుంటాము. చేతికి పిండి అంటకుండా కొద్దిగా ఆయిల్ పెట్టుకుంటున్నాను, ఎందుకంటే పేపర్కు అంటుకోకుండా ఆయిల్ పెడుతున్నాను అన్నమాట. హీట్ అయిందని చూసుకున్నాము. హీట్ అయిపోయింది పెనము. ఇలా తీసుకుందాము రొట్టెలు. ఇదంతా ఒకేసారి కలిపేసుకుంటున్నాను. తిప్పుకున్నాము. చూసారుగా వేది ప్రాసెస్ ఇది. తీసేసుకున్నాము. చూడండి, ఇట్లా తీసుకోవాలన్నమాట. ఇట్లా తీసుకొని వేసుకుంటే అయిపోద్ది ఈజీగా. ఇలా చేసుకోవటము ఈజీ ప్రాసెస్ అన్నమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది అన్నమాట. చూసారుగా ఈజీ ప్రాసెస్ ఇది. తీసేసుకున్నాము. చూడండి, ఇట్లా తీసుకోవాలన్నమాట. ఇట్లా తీసుకుని వేసుకుంటే అయిపోద్ది ఈజీగా. తీసేద్దాము. ఇదిగోండి, వేడి వేడిగా రాగి రొట్టెలు, ఉల్లిగడ్డ టమాటా రొయ్యలు కూర అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, సూపర్ టేస్ట్.